అయితే కంపెనీ ఎందుకు రీసెంట్ గా వీళ్ళు ఈ హై సాలరీ వాళ్ళు ఇంత సడన్ గా ఇంత ఎక్కువగా ఎందుకు పెరగటమో దానికి ఏం చెప్పలేదు. అయితే ఏప్రిల్ లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ సుమంత్ కత్పాలియా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన ఆ టైంలో 7.5 crore పర్ యానం డ్రా చేస్తున్నారంట ఆ టైంలో. అయితే ఇప్పుడు టాప్ అర్నర్స్ వీళ్ళు పెరిగారు కదా, వీళ్ళు పెరగడంతో బ్యాంక్ యొక్క కాస్ట్ ఎర్నింగ్స్ అనేవి 10.42% పెరుగుతుంది, దగ్గర దగ్గర 4,301 crore కి. అండ్ నెట్ ప్రాఫిట్స్ అనేవి 70.35% కి స్లంప్ అవుతూ 2,643 crore లో ఉంది. అయితే ఇండస్ ఇండియా బ్యాంక్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా కానీ, లాంగ్ టర్మ్ లో అనుకుంటున్నా కానీ, లైక్ దీస్ ఆర్ సమ్ మెట్రిక్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. చూసుకోండి ఇంకా డీటెయిల్ గా, లైక్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ గ్రోత్ ఎలా ఉంది, వీళ్ళవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయి, అండ్ వీళ్ళది టెక్నాలజీ పరంగా ఎలా వీళ్ళు ఉన్నారు, టెక్ పరంగా కూడా హౌ దే ఆర్ కంప్లైనింగ్ విత్ ఎన్పిఎస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ యూ కెన్ లైక్ హ్యావ్ అ 360 degree ఓవర్ వ్యూ. ఫైనాన్షియల్ దగ్గర నుంచి కూడా, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కూడా ఏమన్నా మీరు హింట్స్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ తీసుకొని, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సచ్ డీసెంట్ కంపెనీస్ ఆర్ ఎల్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, యూ కెన్ గో విత్ ఇట్.